వందల కోట్ల తొక్క ఎందుకు 100 కోట్లు ఉండాలా మీ ముందు ఇలా కూర్చోవాలంటే 100 కోట్లు ఉండాలా నా ముందు కాదు ఒక చిన్న విషయం లేదు జనాలకి మనం ఎందుకు ఇవ్వాలండి ఆన్సర్ చెప్పు మీరు బాగా ఉన్న వాళ్ళు కబ్జాలు చేసి సంపాదించుకుంటారట రౌడీలను సప్లై చేస్తూ ఉంటారట ఇవన్నీ రౌడీ దగ్గరకు మీరు తిప్పి రౌడీ దగ్గరకే వస్తున్నారు అసలు డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతో మంది హైదరాబాద్ లో ఉన్నారు మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళను వదిలేసి నన్ను రౌడీ అంటారేంటమ్మా మీ పేరేం పేరు కూడా తెలియదు ఏం పేరు లావణ్య కదా లావణ్య గారు ఏంటి లావణ్య గారు ఎంతో మంది రౌడీ షీటర్లను వదిలేసి నన్ను రౌడీ 10 మందికి నేను ఉపయోగపడే వ్యక్తిని నన్ను మీరు రౌడీ షీటర్ అంటారు ఏంటండి అసలు ఎంత బాధ అనిపిస్తుంది మీకు రౌడీ షీటర్ చాలా బాధ అనిపిస్తుంది నీకు విషయం తెలుసా ఒక తప్పు చేయని పట్టుకొని నువ్వు తప్పు చేసావంటే బాధ వేస్తుంది ఎందుకు మీకు ఈ ముద్ర అనేది పడింది అది ఫస్ట్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను అడగగానే మీరు ఇంత ఫీల్ అవుతున్నారు హట్ అవుతున్నారు లావణ్య నేను ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సో ఫస్ట్ మీకు ఇప్పుడు మనం ఒక మొక్క నాటగానే సో దానివల్ల మనకి ప్రమాదం ఉందని చెప్పగానే వెంటనే దాన్ని నరికేస్తాం మీరెందుకు దాన్ని చేయలేకపోయారు అక్కడే స్టాప్ అయిపోయారు ఎంత నేను స్టాప్ చేసినా కూడా మీ ఛానల్లో లాగుతలేరమ్మా మీ ఛానల్లోనే నన్ను అదే మీ ఛానల్లోనే నన్ను రౌడీ అని చెప్పి ముద్ర వేసి లాగుతున్నారు నేనేం రౌడీని కదా నేను గోల్డ్ మ్యాన్ కూడా కాదు తల్లి నేను యాజ్ ఏ సోషల్ వర్కర్ అండ్ యాక్టర్ నేను సరే మీరు సోషల్ వర్కర్ అన్నప్పుడు ఇంకొకసారి గోల్డ్ వేసుకొని తిరగకండి మరి అరే అది నా ఇష్టం అది ఒకరికి ఎదుటి వ్యక్తికి కూడా ఒక ఫీలింగ్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో ఒక చిన్న విషయం అండి మనం ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది ఎవరికి ఉండదు ఒక్క నిమిషం మన మీద ఏదన్నా ముద్ర పడుతుందంటే ఇది నేను కాదు అని చెప్పుకోవాల్సిన కనీస బాధ్యత మనకు ఉంటుంది నేను రౌడీ షీటర్ కాదు నేను యాక్టర్ సోషల్ వర్కర్ దయచేసి ఇంకొకసారి మీరు ఆ వర్డ్ యూజ్ చేయకండి నాకు ఈ రౌడీ షీటర్లన్నా తాగుబోతులన్నా ఒకరిని విమర్శించే వాళ్ళన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు ఓకే డన్ చూసారు కదా సో ఇంకొకసారి అయితే సూర్యాబాయ్ గారిని ఎవ్వరు రౌడీ షీటర్ అని అడగండి ఒకవేళ రౌడీ షీటర్ అంటే వాళ్ళ ఇంటికి వచ్చి వేసేలా ఉన్నాడు ఇప్పుడు నేను అడిగినందుకే నన్నే కొట్టేలా ఉన్నాడు కాబట్టి సో ప్రస్తుతానికి మీరు నాకు తెలిసింది ఏంటంటే శ్రీరెడ్డి గురించి బాగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు ఆమె మీద మీకు అంత పగెందుకు నాకెందుకు పగ అమ్మా సరే ఆమె ఒక అమ్మాయి కదా సరే అమ్మాయి నేను ఒప్పుకుంటా ఓకే శ్రీరెడ్డి గారు దయచేసి ఇందాక ఒక కంప్లైంట్ చెప్పా మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ సరిగా జరగట్లేదు పట్టించుకోవట్లేదు కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు మీకు ఇంత ఫేమ్ ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు కాబట్టి మీరు ఎంతసేపు వాణ్ణి లంగోడు ఈ లంగోడు వాళ్ళు 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు లుచ్చా లచ్చా బుచ్చా ఇవన్నీ అనే బదులు దీని గురించి ఏదన్నా ఇస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఇది నా రిక్వెస్టింగ్గా చెప్తున్నా దీన్ని మీరు జెన్యూన్గా తీసుకొని సరే మీ ప్రభుత్వం ఓడిపోయింది ప్రభుత్వాల గురించి పక్కన పెడితే మీరు అన్నింటి లంగ పనుల కోసం ఫైట్ చేస్తున్నారు కదా ఒక మంచి పని కోసం ఫైట్ చేయండి యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నాను మీకు మంచి పని కోసం మీరు ఫైట్ చేయండి ఫస్ట్ ఫోకస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెట్టండి ఏ ఒక్క నా కొడుకు పట్టించుకోవట్లే ఏ డాక్టర్ గారు పట్టించుకోవట్లే మన జీతాలు తింటూ మన జీతాలతో బతుకుతూ పేషెంట్లను పట్టించుకోవట్లేదండి హాస్పిటల్స్లో ఎంతమంది బెడ్లు ఖాళీ ఉన్న బెడ్లు ఇవ్వట్లేదండి ఇప్పుడు ఓన్లీ ఒక శ్రీరెడ్డికే చెప్తున్నారా అంటే ఈ మధ్య శ్రీరెడ్డి బాగా వస్తుంది కదండి చెప్తే శ్రీరెడ్డి చెప్తే అందరికీ స్ప్రెడ్ అవుతుంది నేనేం రావట్లేదు నేనెందుకు వస్తున్నా అండి నేనేం రావట్లేదు శ్రీరెడ్డి గారి అంత ఫేమస్ నేనేం కాదు అంటే ఇప్పుడు మీరు శ్రీరెడ్డి గారంత ఫేమస్ కావాలని చెప్పేసి మీ థింకింగ్ లో ఉందని నేను అనుకోవచ్చు నా థింకింగ్ లో ఫేమస్ అవ్వడం కాదు ఫేమస్ అయిన వ్యక్తికి ఒక మంచి విషయం మనం చెప్పితే ఆ ఫేమస్ అయిన వ్యక్తి దీన్ని స్ప్రెడ్ చేస్తే న్యాయం జరుగుతుంది అని నా ఆలోచన. సో ఓన్లీ ఇప్పుడు హాస్పిటల్ కి సంబంధించింది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారా, ఇంకేమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా? హాస్పిటల్ కి సంబంధించి శ్రీరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మీ ప్రభుత్వం ఎలానో ఓడిపోయింది, మీకు ఇప్పుడు మీ స్టేజ్ ఏందో మీకు కూడా తెలుసు. ఎక్కువ రోజులు ఎవరు బతకరు. దయచేసి
వద్దు, ఎందుకు వెళ్ళిపోయి ఇక్కడ నుండి వెళ్ళారు, చెన్నైలో ఉంటున్నారు, ఓకే. నిన్న అబ్బాయి ఎవరో యాంకర్ యూట్యూబర్ అతన్ని కూడా ఏదో తిట్టిందంట. ఎందుకు అవసరం లేదు అమ్మా ఇవన్నీ, ఎందుకు ఏం అవసరం చెప్పండి. సైలెంట్ అయిపోయింది. నడిపించినన్ని రోజులు మనం నడిపేయాలి. ఎప్పుడైతే మనకు పోయే కాలం వచ్చిందో మనకు ఈజీగా తెలిసిపోతుంది. అందుకు దయచేసి అవన్నీ సైలెంట్గా అయిపోయి మంచిదాని కోసం ఏదైనా ఫైట్ చేయండి. మీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ అందరూ పెడతారు. సరే బాయ్ శ్రీరెడ్డి ఇంతకుముందు ఇంత చేసింది, ఓకే. ఇప్పుడైతే మంచిదాని కోసం మాట్లాడుతుంది కదా, మంచి చేస్తుంది కదా, ఈ మంచితో అన్న మీరు చేసిన పాపాలు కొన్నన్నా వెళ్ళిపోతాయని చెప్పి శ్రీరెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని రిక్వెస్టింగ్ చేస్తున్నాను నేను. దీన్ని మంచిగా తీసుకొని నా గురించి మంచి ఒకవేళ లేదా మీ దాకా ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే మంచిగా చెప్తే ఓకే. పొరపాటున నా గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే మాత్రం, ఎందుకంటే నేను అసలు ఒకరంటే నేను అసలు పనులు, ఇప్పుడు ఆమెను కూడా నేను ఏం అనట్లేదు. నేను ఒక మంచి పని కోసం నేను ఒక శ్రీకారం చుడుతున్నాను. దయచేసి దాని గురించి మాట్లాడండి.